అమెరికా ఇప్పుడు ప్రతి విషయంలోనూ తమకు అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారిని ఉపేక్షించబోమంటోంది. గ్రీన్ కార్డు ఉంది కదా, శాశ్వత నివాసం కూడా వచ్చేసింది కదా అని ఎవరైనా అమెరికాకు వ్యతిరేకంగా రాజకీయాలు మాట్లాడినా, ఇతర కామెంట్లు చేసినా, అమెరికా మిత్ర దేశాలకు హాని కలిగించేలా చేసినా అలాంటి వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని అమెరికా నిర్ణయించింది. అందుకే ఇకపై స్వదేశానికి వెళ్లిపోండి లేదా జైలుకు వెళ్లండంటూ గ్రీన్ కార్డు హోల్డర్లు, ముఖ్యంగా భారతీయులకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాడు. అమెరికానే సర్వస్వమని, శాశ్వతమని భావించిన భారతీయులకు తాజా ట్రంప్ నిర్ణయంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హమాస్ కు మద్దతు ఇచ్చినందుకు అమెరికా వీసా రద్దు చేసిన తర్వాత భారతీయ విద్యార్థులను స్వయంగా బహిష్కరిస్తున్నారు. హింస, ఉగ్రవాదాన్ని సమర్థించే ఎవరూ అమెరికాలో ఉండడానికి వీల్లేదని అక్కడి అధికారులు తేల్చి చెబుతున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థి పాలస్తీనా అనుకూల నిరసనలో పాల్గొన్నందుకు విద్యార్థి వీసా రద్దు చేశారు. దీంతో కొన్ని రోజుల తర్వాత తనను తాను దేశం నుంచి బహిష్కరించుకున్నారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం హింస, ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నందుకు రంజని శ్రీనివాసన్ వీసా మార్చి 5న రద్దు చేశారు. దీంతో ఆమె తనకు తాను అమెరికా విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. సైనిక విమానంలో తరలించినట్టుగా కాకుండా అమెరికా వదిలి వెళ్లిపోయింది. వీసా రద్దు తర్వాత అమెరికా నుంచి స్వయంగా బహిష్కరించబడిన భారతీయ విద్యార్థి రంజని శ్రీనివాసన్ ఎవరైనా దానిపై చర్చ సాగుతోంది. రంజని శ్రీనివాసన్ కొలంబియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ప్లానింగ్ అండ్ ప్రిజర్వేషన్ నుంచి పట్టణ ప్రణాళికలో విద్యార్థి. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి రంజన్ శ్రీనివాసన్ పాలస్తీనా అనుకూల నిరసనలలో పాల్గొన్న కొన్ని రోజుల తర్వాత దేశం నుంచి బహిష్కరించుకుంది. హింస, ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నందుకు శ్రీనివాసన్ వీసాను మార్చి 5న రద్దు చేసినట్టు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. రంజని శ్రీనివాసన్ ఉగ్రవాద సంస్థ హమాస్ కు మద్దతిచ్చే కార్యకలాపాల్లో పాల్గొంది. మార్చి 5, 2025న స్టేట్ డిపార్ట్మెంట్ ఆమె వీసాను రద్దు చేసింది. మార్చి 11న స్వీయ బహిష్కరణకు కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ యాప్ ను ఉపయోగిస్తున్న వీడియో ఫుటేజ్ ను హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పొందింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసించడానికి, చదువుకోవడానికి వీసా మంజూరు కావడం ఒక గౌరవమని, కానీ ఆమె హింస, ఉగ్రవాదాన్ని సమర్థించడంతో ఆ ప్రత్యేక హక్కును రద్దు చేయాల్సి వచ్చిందని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం ఎక్స్లో పోస్ట్ చేశారు. రంజని శ్రీనివాసన్ కొలంబియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ప్లానింగ్ అండ్ ప్రిజర్వేషన్ నుంచి పట్టణ ప్రణాళికలో డాక్టరల్ విద్యార్థి. విశ్వవిద్యాలయ వెబ్సైట్ ప్రకారం శ్రీనివాసన్ భారతదేశంలోని పెరీ అర్బన్ చట్టబద్దమైన పట్టణాల్లో భూమి, కార్మిక సంబంధాలపై పరిశోధన చేస్తోంది. దీనికి లక్ష్మీ మిట్టల్ సౌత్ ఏసియా ఇన్స్టిట్యూట్ నుంచి మద్దతు పొందింది. శ్రీనివాసన్ అహ్మదాబాద్లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ సిఈపిటి విశ్వవిద్యాలయం నుంచి బ్యాచులర్ డిగ్రీని, ఫుల్ బ్రైట్ నెహ్రూ ఇన్లాక్ స్కాలర్షిప్లతో హార్వర్డ్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందింది. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మరో విద్యార్థిని లేకా కోటియాను విద్యార్థి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయినందుకు ఇమిగ్రేషన్ అధికారి అరెస్ట్ చేశారు. న్యూయార్క్లో పాలస్తీనా అనుకూల నిరసనలో పాల్గొన్నందుకు ఆమెను గత సంవత్సరం అరెస్ట్ చేశారు. కొలంబియా యూనివర్సిటీ క్యాంపస్లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తుందా, దాచిపెడుతుందా అని న్యాయశాఖ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్లు, అమెరికాలో శాశ్వత నివాసం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటోంది. సంవత్సరాలుగా చట్టపరంగా పొందిన నివాస గుర్తింపును రద్దు చేస్తామని దబాయిస్తోంది. అమెరికాలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలను అణచివేయడానికి ట్రంప్ సర్కార్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పుగా భావించే కార్యకలాపాల్లో, ముఖ్యంగా ఉగ్రవాదంతో ముడిపడి ఉన్న వాటిలో పాల్గొనేవారిని బహిష్కరించాలని యోచిస్తోంది. ఇప్పుడు అమెరికాలోని విదేశీ విద్యార్థులతో పాటుగా గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ సర్కార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విదేశీయులు, రాజకీయాలపై మాట్లాడే వారిపై కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయిస్తోంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనడం, హమాస్ వంటి సమూహాలకు మద్దతు ఇస్తున్న వారిని ఐడెంటిఫై చేయాలని భావిస్తోంది.
వీసా లేదా గ్రీన్ కార్డ్ అన్నది ఎవరికీ హక్కు కాదని, ఉగ్రవాదానికి మద్దతిస్తే అమెరికా నుంచి తరిమేస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ స్పష్టం చేశారు. క్యాంపస్ నిరసనల్లో పాలస్తీనాకు మద్దతు ఇచ్చారనే ఆరోపణలపై కొలంబియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి మొహమ్మద్ ఖలీల్ అరెస్ట్ తర్వాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఖలీల్ బహిష్కరణను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేసిన కేసుపై విచారణ కొనసాగుతోంది. వలస విధానాలను కఠినంగా అమలు చేయడంలో పేరున్న మిల్లర్ ఉగ్రవాదానికి మద్దతిచ్చి అమెరికా విలువలను తిరస్కరించే విదేశీ పౌరుల వీసాలను రద్దు చేయడానికి ప్రభుత్వం వెనకాడబోదన్నారు. గతంలో కొందరికి వీసాలు మంజూరయ్యాయని, దేశ భద్రతా దృష్ట్యా వాటిని రద్దు చేయాల్సిందేనని ఆయన చెప్పారు. నిర్దేశిత ఉగ్రవాద సంస్థ హమాస్తో అనుసంధానించబడిన కార్యకలాపాల కారణంగా ఖలీల్ను అరెస్ట్ చేసినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. న్యూయార్క్ న్యాయమూర్తి జెస్సీ ఫర్మాన్ తదుపరి చట్టపరమైన సమీక్ష కోసం ఖలీల్ బహిష్కరణపై స్టే జారీ చేసినప్పటికీ పరిపాలన 1952 నాటి యుఎస్ ఇమిగ్రేషన్ జాతీయత చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఖలీల్ అరెస్ట్ ఒక్కదానితోనే ఇది ఆగదని, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఉగ్రవాద అనుకూల వ్యతిరేక కార్యకలాపాలు నిమగ్నమైన విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారని తమకు తెలిసిందన్నారు. ఇలాంటి వారిని ట్రంప్ ఎంతమాత్రం సహించబోడన్నారు. అమెరికా వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తపరిచే పౌరులు కూడా బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు ట్రంప్ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఖలీల్ కేసు బయటపడుతున్న కొద్దీ రాజకీయ కార్యకలాపాల సందర్భంలో అమెరికా అధికారులు వలస చట్టాన్ని ఎలా అర్థం చేసుకుంటారనే దానికి పరీక్ష అవుతోంది. సామాన్య పౌరులు, మరీ ముఖ్యంగా ఇండియాకు చెందిన కొందరు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే అలాంటి వారిపైన విచారణ జరిపేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికా వ్యతిరేకత మాత్రమే పరిగణలోకి తీసుకుని అలాంటి వారు ఇండియన్లైనా మరో దేశం వారైనా సరే వారిని గెటౌట్ అనాలని అమెరికా నిర్ణయించింది.